నమస్తే, వెల్కమ్ టు సూర్యప్రభ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. మంగళగిరిలో నిర్వహించిన P4 ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు నాయుడు బంగారు కుటుంబాలు వారిని దత్తత తీసుకున్న మార్గదర్శకులతో ముఖాముఖి. వైసీపీ అధినేత జగన్పై మంత్రి నారాయణ ఫైర్. జగన్ ఇంట్లో విష ప్రచారాలు చేస్తే వైసీపీకి వచ్చే ఎన్నికల్లో 11 సీట్లు కూడా రావని హెచ్చరిక. విధి నిర్వహణలో ఉత్తమ సేవ కనబర్చిన అధికారులను సత్కరించిన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా. ఆర్థిక సంస్కరణల వల్ల సంపద సృష్టించడం చాలా సులభమైందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. సమాజంలో పేదలు ఇంకా అలానే ఉన్నారని తెలిపారు. అలాంటి వారిని ఆర్థికంగా అందరితో సమానంగా పైకి తీసుకొచ్చేందుకు P4 కార్యక్రమాన్ని ప్రారంభించామని ఆయన పేర్కొన్నారు. గుంటూరు జిల్లాలోని మంగళగిరిలో నిర్వహించిన P4 ప్రారంభ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ముందుగా బంగారు కుటుంబాలు వారిని దత్తత తీసుకున్న మార్గదర్శకులతో చంద్రబాబు నాయుడు ముఖాముఖి నిర్వహించారు. విదేశాల్లో ఉన్న వారితో జూమ్ ద్వారా ముఖాముఖి నిర్వహించారు. బంగారు కుటుంబాల దత్తతకు సౌదీ అరేబియాకు చెందిన పలువురు తెలుగు వాళ్లు ముందుకొచ్చారు. అలాగే కుప్పం నియోజకవర్గానికి చెందిన 250 కుటుంబాలను చంద్రబాబు నాయుడు దత్తత తీసుకున్నారు. దత్తత సంకేతంగా అడాప్టివ్ ట్రీని బంగారు కుటుంబాలకు అందించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ మార్గదర్శులు డబ్బులు ఇవ్వడమే కాదు, ఇబ్బందులు తొలగించేలాగా భరోసా ఇవ్వగలగాలని స్పష్టం చేశారు. ఓ అజ్ఞాత భక్తుడు తాను పెట్టిన కంపెనీ ద్వారా వచ్చిన సంపాదన నుంచి 140 కోట్ల రూపాయల విలువైన 121 కేజీల బంగారాన్ని వెంకన్నకు ఇస్తున్నారని గుర్తు చేశారు. భూమి మీద ఎవరు శాశ్వతం కాదని, వెళ్లేటప్పుడు ఏమి తీసుకువెళ్లరు, ఉన్నప్పుడు మనుషులుగా బతకాలి, చనిపోయిన తర్వాత కూడా మనల్ని గుర్తుపెట్టుకునే పనులు చేయాలని అభిప్రాయపడ్డారు. మానవత్వంతో మంచి సమాజం కోసం పని చేయాలని కోరుతున్నానని ఆయన తెలిపారు. ఎప్పుడు కూడా నేను నిన్ను చూశాను. ఒక భక్తుడు వెంకటేశ్వర స్వామి పైన ఆయన ఒక కంపెనీ పెట్టాలనుకున్నాడు. కంపెనీ పెట్టాడు, సక్సెస్ అయ్యాడు. ఆ కంపెనీ అమ్మాడు, 60% అమ్మాడు. 60% అమ్మితే 1.5 బిలియన్ అంటే సుమారు 6-7 వేల కోట్లు వచ్చింది. ఈ సంపద వెంకటేశ్వర స్వామి ఇచ్చాడు కాబట్టి ఆయనకి తిరిగి ఇవ్వాలని ఆ భక్తుడు నిర్ణయించుకొని 121 కేజీల బంగారం వెంకటేశ్వర స్వామికి ఇస్తున్నాడు. ఇప్పుడు ఆయన 121 కేజీలు అంటే దగ్గర 140 కోట్లు, 150 కోట్లు. ఆయన అడిగింది ఒకటే అడిగాడు, నాకు లెటర్ ఇచ్చాడు. సార్ నా పేరు మాత్రం చెప్పొద్దండి, చెప్తే మళ్ళా నాకు ఇది వస్తుంది, మీరు కావాలని చెప్పమని చెప్పాను. అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఆయనకు ఒక ఇంట్యూషన్, భగవంతుడు ఒక ఇంట్యూషన్ 121 కేజీలు ఇమ్మన్నాడు. కానీ వెంకటేశ్వర స్వామి రోజుకి 120 కేజీలు ఆభరణాలు ధరిస్తాడు. అంటే 120 కేజీలు అక్కడ ఆభరణాలు ధరిస్తాడు. భక్తుడికి 121 కోట్లు ఇమ్మన్నాడు. ఆయన అదే అన్నాడు, సార్ నాకు తెలియదు వెంకటేశ్వర స్వామి ఇంత బంగారం ఆభరణాలు పెట్టుకుంటాడని, కానీ నేను అడిగాను వచ్చినాక, అడిగితే చెప్పారని చెప్పి 121 కేజీల బంగారం దేవుడికి ఇచ్చాడంటే ఒక వ్యక్తి ఒకేసారి 140 కోట్ల రూపాయలు దానం చేశాడంటే అది ఆయనకుండే విశ్వాసం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఇలాంటివన్నీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది. మనం అందరం కూడా ఎంత సైంటిస్టులైనా, ఎంత మేధావులైనా డెస్టినీ పైన, దేవుని పైన ఆధారపడతాం. ఇక్కడ నేను మిమ్మల్ని ఒకటే కోరుతున్నా, అందరం ఒక రోజున చనిపోవడం ఖాయం. ఎవ్వరూ శాశ్వతం కాదు. శాశ్వతం అనుకుంటే మనలో భ్రమలో ఉన్నట్టే. కానీ కొంతమంది జీవితాన్ని సద్వినియోగం చేసుకుంటారు, కొంతమంది జీవితాన్ని దుర్వినియోగం చేసుకుంటారు. ఈరోజు మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, మనకెవ్వరికి పాస్పోర్ట్ లేదు. చనిపోయిన తర్వాత తీసుకుపోవడానికి అన్నీ వదిలిపెట్టిపోవాల్సిందే. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అదే సమయంలో మీరు చేయాల్సిన పని, మనం ఉన్నంత వరకు మనుషులుగా మనం బ్రతకగలిగితే, మనం చనిపోయిన తర్వాత కూడా 10 మంది గుర్తుపెట్టుకునే విధంగా మనం పనులు చేయగలిగితే అది శాశ్వతం. దానికోసమే మానవ జన్మని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. అందుకే మానవత్వంతో ముందుకు పోదాం, దానికోసం మనం పనిచేద్దాం. పశ్చిమ బైపాస్ రోడ్డుపై బ్రిడ్జి నిర్మాణంతో కొండవీటి వాగు ప్రవాహానికి ఆటంకం ఏర్పడిందని మంత్రి నారాయణ తెలిపారు. బ్రిడ్జి నిర్మాణ సమయంలో మట్టిని అడ్డువేసి వదిలేయడంతో వాగు ప్రవాహానికి ఇబ్బందులు వచ్చాయని వివరించారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ మంత్రి నారాయణ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అమరావతిపై మీ ఏడుపులు ఇకనైనా ఆపాలని హితవు పలికారు.
కొండవీటి వాగు ప్రవాహానికి ఆటంకం వల్ల నీరు నిలిచిపోయిన నీరుకొండ పరిసర ప్రాంతాలను మంత్రి నారాయణ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ అడ్డుగా ఉన్న మట్టిని తొలగించడంతో పాటు వెస్ట్ బైపాస్ రోడ్డుకు 2 చోట్ల గండ్లు కొట్టి నీరు వెళ్లేలా చూడాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. జగన్ అనుకో విష ప్రచారాలు చేస్తే వైసీపీకి వచ్చే ఎన్నికల్లో ఇప్పుడు వచ్చిన ఆ 11 సీట్లు కూడా ప్రజలు ఇవ్వరని చెప్పుకొచ్చారు. నిర్మాణాలు జరిగేటప్పుడు వర్షం వస్తే గుంతల్లోకి నీళ్లు రావా అని ఆయన ప్రశ్నించారు. గుంతల్లోకి నీరు వస్తే ఐకానిక్ భవనాలు మునిగిపోయినట్లేనా అని ఆయన నిలదీశారు. పశ్చిమ బైపాస్ పై బ్రిడ్జి నిర్మించిన దగ్గర మట్టి అడ్డుగా ఉండటంతో నీరు నిలిచిపోయిందని తెలిపారు. కేవలం 2 గ్రామాల పరిధిలో మాత్రమే పొలాల్లో నీరు నిలిచిందని, మిగతా గ్రామాల్లో వర్షం పడినా కొన్ని గంటల్లోనే నీరు బయటకు వెళ్లిపోయిందని వెల్లడించారు. కొండవీటి వాగు ప్రవాహానికి అడ్డంగా ఉన్న మట్టిని తొలగిస్తున్నామని అన్నారు. ఏడీసీ అధికారులు, ఇంజనీర్లు కలిసి కొండవీటి వాగు ప్రవాహానికి అడ్డంగా ఉన్న మట్టిని తొలగించే పనుల్లో ఉన్నారని చెప్పుకొచ్చారు. ఈ రోజు రాత్రికి మొత్తం నీరు బయటకు వెళ్లేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. రాజధాని అమరావతి మునిగిపోయిందంటున్న వారు ఇక్కడికి వచ్చి చూడాలని, కారణాలు తెలియకుండా మాట్లాడవద్దని హితవు పలికారు. వైసీపీ నాయకులు నోటుకొచ్చినట్లుగా మాట్లాడితే ప్రజలు సహించరని మంత్రి నారాయణ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అమరావతి క్యాపిటల్ సిటీ మీద వైసీపీ నాయకులు అనేకమైన దుష్ప్రచారాలు చేస్తారు. అవన్నీ మానుకోవాలి. అమరావతి క్యాపిటల్ సిటీలో ఎటువంటి ఇబ్బంది లేదు. అయితే వెస్టర్న్ బైపాస్ రోడ్ ఏదైతే కన్స్ట్రక్ట్ చేస్తున్నారో ఆ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు కొండవీటి వాగు ఏదైతే ఉందో కొండవీటి వాగు కింద యాక్చువల్గా ఆ మట్టి అంతా తీసేసి పైన యాక్చువల్గా బ్రిడ్జ్ కట్టుండాల్సింది. వాళ్ళు ఆ మట్టి తీయకుండా పైన బ్రిడ్జ్ కట్టారు. ఏదైతే ఆ కిందకంటే బ్రిడ్జ్ నుంచి కిందకి 8 మీటర్లు 8 మీటర్లు దాదాపు 25 అడుగులు ఉంటుంది. అది బ్రిడ్జ్ కింద వాటర్ ఫ్లో అయ్యేది. ఇప్పుడు జీరో. ఎందుకంటే వాళ్ళు అండర్ కన్స్ట్రక్షన్ ఉండటం వల్ల మట్టిలోడి అటు ఇటు వేశారు. మట్టిలోడి అటు ఇటు చేయటం వల్ల ఏమైందంటే ఆ పక్క నుంచి వాటర్ వచ్చిన వాటర్ అంతా ఆగిపోవటం వల్ల కొద్దిగా ఇబ్బంది అయింది. యాక్చువల్గా అదే ఆ మట్టి కానీ తీసేస్తే ఏదైతే ఈ సమయంలో ఆ మట్టి తీయటం యాక్చువల్గా ప్రాక్టికల్గా వీలు కాదు వెంట కింద. అయితే దానికి పక్కన డైవర్షన్ చేస్తున్నారు. వాళ్ళు డైవర్షన్ చేస్తే నీళ్లు పోతాయి. అంతేగాని ఇక్కడ అమరావతి మునిగిపోయింది. అంతే ఇప్పుడు ఐకానిక్ భవన్లు ఉన్నాయి 5టికి యాక్చువల్ గుంటలు తవ్వుకున్నారు. కొంత కాంక్రీట్ వేసి ఉన్నారు. ఇంతలోకి వర్షం వచ్చింది, దాంట్లో నీళ్ళు వచ్చాయి. నీళ్ళు రాకుండా ఎట్టుంటాయండి? ఇప్పుడు నీళ్ళు రాకుండా ఎట్టుంటాయి? గుంటలు తవ్వితే వర్షం వస్తే నీళ్ళు రాకుండా ఎట్టుంటాయి? అదేవిధంగా కొండవీటి వాగు ఫ్లో ఉంది. 25 అడుగులు యాక్చువల్గా, 8 మీటర్లు యాక్చువల్గా. 25 అడుగులు లోతు అయితే వాళ్ళు వర్క్ చేస్తూ వెస్టర్న్ బైపాస్ వర్క్ చేస్తూ ఆ కొండవీటి వాగు దగ్గర పైన ఏదైతే బ్రిడ్జి కడతారో దాని కిందంతా మట్టి ఉంది. ఆస్టిస్గా వర్క్ ఉంది. వర్క్ వల్ల ఏమైపోయిందంటే బ్లాక్ అయింది. బ్లాక్ అయిన వల్ల వాటర్ రివర్స్ అన్నాయి. ఒక్కొక్కసారి కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు కొన్ని చిన్న సమస్యలు ఉంటాయి, తప్పవు. కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు వర్షాలు అట్లాంటి వచ్చినప్పుడు సమస్యలు ఉంటాయి. అవన్నీ టెంపరీ. దాన్ని బేస్ చేసుకొని అమరావతి అయిపోతుంది కరెక్ట్ కాదు. ఇలాగే మాట్లాడుతుంటే ప్రజలు ఆ 11 సీట్లు కూడా కాదు 0 చేస్తారు. మీరు ఎన్ని మాట్లాడినా ఏం చేసినా అమరావతి అని పూర్తి అయిపోద్ది. మీరు మాట్లాడే కొంది ప్రజలు చీకొట్టుకుంటారు. అమరావతి ఎంతో వేగవంతంగా జరుగుతుంది. గత నెల యాక్చువల్గా వర్షాలు ఉన్నాయి. ఈ నెలలో కూడా వర్షాలు ఉన్నాయి. జనరల్గా వర్షాలు ఉన్నప్పుడు ఎక్కడైనా కన్స్ట్రక్షన్ వర్క్ మనం ఇల్లు కట్టుకుంటున్నా మనం కొద్ది రోజులు ఆగుతుంది. అలాగే ఈ నెలలో కొంత స్లో అయిన మాట వాస్తవమే. రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల అమల్లో ఉత్తమ ఫలితాల సాధనకు సమర్థవంతమైన అధికారులు, సిబ్బంది పాత్ర కీలకమని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా అన్నారు. జిల్లా సమగ్ర అభివృద్ధిలో ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, సిబ్బందితో పాటు స్వచ్ఛంద సంస్థలు, సంఘాలు, పారిశ్రామికవేత్తలు, విద్యావేత్తలు, కళాకారులు ఇలా ప్రతి ఒక్కరి యొక్క భాగస్వామ్యం ఉంటుందని అన్నారు. జిల్లా అధికారుల సమిష్టి కృషితోనే ఎన్నో మెగా ఈవెంట్లను విజయవంతంగా నిర్వహించగలిగామని, రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల అమలులో ఉత్తమ ఫలితాలు సాధనకు సమర్థవంతమైన అధికారులు, సిబ్బంది పాత్ర కీలకమని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా అన్నారు. కలెక్టరేట్లో స్వతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని కలెక్టర్ లక్ష్మీషా జాయింట్ కలెక్టర్ ఎస్ ఇలకయ్యతో కలిసి విధి నిర్వహణలో ఉత్తమ పనితీరు కనబరిచిన 376 మంది అధికారులు, సిబ్బందికి ప్రశంసాపత్రాలు అందజేశారు. మున్ముందు ఇదే స్ఫూర్తితో పనిచేసి జిల్లాకు, రాష్ట్రానికి, దేశానికి మంచి పేరు తీసుకురావడంలో భాగస్వాములు కావాలంటూ అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ
విజయవాడ నగరంలో గత ఏడాది కాలంలో ఎన్నో భారీ కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని, ఒకవైపు ఆయా శాఖల కార్యకలాపాలలో కీలక పాత్ర పోషిస్తూనే కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు అహర్నిశలు కృషి చేస్తారని పేర్కొన్నారు. ఈ రోజు అవార్డులు అందుకున్న ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేస్తున్నట్లుగా ఆయన తెలిపారు. జిల్లా సమగ్ర అభివృద్ధిలో ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, సిబ్బందితో పాటు స్వచ్ఛంద సంస్థలు, సంఘాలు, పారిశ్రామికవేత్తలు, విద్యావేత్తలు, కళాకారులు ఇలా ప్రతి ఒక్కరి భాగస్వామ్యం ఉందని, ఈ సందర్భంగా వారి సేవలను గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందని కలెక్టర్ పేర్కొన్నారు. కలెక్టర్ లక్ష్మీషా మాట్లాడుతూ జాయింట్ కలెక్టర్ ఎస్ ఇలఖ్యతో కలిసి విజయవాడ నగరపాలక సంస్థ కమిషన్ ధ్యానచంద్ర హెచ్ఎం, విజయవాడ ఆర్డీఓ కావూరు చైతన్య, నందిగామ ఆర్డీఓ కె బాలకృష్ణ, తిరువురు ఆర్డీఓ కె మాధురికి ప్రశంసా పత్రాలు అందజేసిన అనంతరం శాఖల వారీగా అధికారులు, సిబ్బందికి ప్రశంసా పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో సందర్భంగా చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా అధికారులకు ఇవ్వాల్సిన సర్టిఫికేట్స్ అయితే ఉందో అవి ఈరోజు ఎన్టీఆర్ జిల్లాలో ఇవ్వడం జరిగింది. జిల్లా అధికారులందరూ గత ఒక సంవత్సరం ఎన్నో కార్యక్రమాలు చేసి ఎంతో చక్కగా జిల్లా ప్రగతికి తోడ్పడుతున్నారు. సో వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తూ, అలాగే ఇదే స్ఫూర్తితో రానున్న ఒక సంవత్సరంలో స్వర్ణాంధ్ర సాధనకు, అలాగే ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్కి ఇచ్చిన అయితే విజన్ 2047 టార్గెట్స్ ఉన్నాయి, ఇవన్నీ అలాగే విజన్ యాక్షన్ ప్లాన్ ఇవన్నీ అమలు చేసుకోవడానికి వాళ్ళని మోటివేట్ చేస్తూ, వాళ్ళ సర్వీస్ని రికగ్నైజ్ చేస్తూ వచ్చే సంవత్సరానికి మరింత ఉత్సాహంగా వాళ్ళకి ప్రోత్సాహం చేస్తూ ఈ కార్యక్రమం చేస్తున్నాము. ఎన్టీఆర్ జిల్లాలో ప్రతి ఒక్కరికి, జిల్లాధికారులందరికీ టీం ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్కి అభినందనలు తెలియజేస్తున్నాను. ఇదే స్ఫూర్తితో మనం ఎప్పుడు ఎన్టీఆర్ జిల్లాని నంబర్ 1గా నిలపాలి. ప్రతి కార్యక్రమంలో మన జిల్లాని ముందుకు తీసుకెళ్తూ మనం విజన్ ఆంధ్రప్రదేశ్ అయితే ఉందో దాన్ని సాధన చేయడానికి అందరూ కృషి చేయాలని తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి మళ్ళీ ఒకసారి శుభాకాంక్షలు. ఎవరికైతే అవార్డ్స్ వచ్చినాయో, ఎవరికైతే సర్టిఫికేట్ వచ్చినాయో ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. అన్ని డిపార్ట్మెంట్కి ఇస్తున్నాం. దాదాపు 300 నుంచి 400 సర్టిఫికేట్స్ ఇవ్వడం జరిగింది. ప్రతి అధికారులకు అంటే ఒక ప్రొసీజర్ ఉంది దానికి. అంటే ఎవరైతే ఒకే సంవత్సరం ఇద్దరికి 2 సారి కాకుండా ఒకసారి రిపీట్ కాకుండా చూసుకుంటూ ప్రతి ఒక్కరికి ఇచ్చాము. ప్రతి ఒక్కరు ఎవరైతే బెస్ట్ సర్వీస్ చేసి ఉన్నారో వాళ్ళందరికీ రికగ్నైజ్ చేసి వాళ్ళందరికీ ఇవ్వడం జరిగింది. ఇది నిరంతర కార్యక్రమం, ప్రతి ప్రోగ్రాంలో ఇది జరుగుతూ ఉంటుంది. థ్యాంక్ యూ. ఆర్థిక స్తోమత లేక ఏ పేదవాడు మెరుగైన వైద్యానికి దూరం కాకూడదన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా పేదలకు ఆదుకుంటుందని ప్రభుత్వ విప్ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామేశ్వరరావు అన్నారు. ప్రజలు తమ సమస్యలతో ఎమ్మెల్యే కార్యాలయానికి వస్తుంటారని, వారి సమస్యలను విని వాటి పరిష్కారానికి అన్ని విధాలుగా సహాయం చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలో ఎల్ఓసీలు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అందజేస్తున్నారు. పలువురికి చెక్కులను ఎమ్మెల్యే బొండా ఉమామేశ్వరరావు అందజేస్తారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరైన 7,47,087 రూపాయల చెక్కులను లబ్ధిదారులకు అందజేయడం జరిగింది. సింగనగర్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుండి 58వ డివిజన్, 57వ డివిజన్, 27వ డివిజన్, 63వ డివిజన్, 1వ డివిజన్లకు చెందిన 14 మందికి 7,47,000 రూపాయల చెక్కులను లబ్ధిదారులకు ప్రభుత్వ విప్ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామేశ్వరరావు స్వయంగా లబ్ధిదారులకు అందజేస్తారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజలు తమ సమస్యలతో ఎమ్మెల్యే కార్యాలయానికి వస్తుంటారు. వారి సమస్యలు విని వాటి పరిష్కారానికి అన్ని విధాలుగా సహాయం చేస్తూ కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి ముఖ్యమంత్రి సహాయ నిధి అందజేయడం జరుగుతుందన్నారు. అనంతరం 1వ డివిజన్ టీడీపీ అధ్యక్షుడు కొమ్మినేని సురేష్ మాట్లాడుతూ, తమ డివిజన్లో ఆర్థిక ఇబ్బందుల కారణంగా సరైన వైద్యం చేయించుకోలేని 14 మందికి ఎమ్మెల్యే బొండా ఉమా ప్రభుత్వ పరంగా సహకారాన్ని అందజేస్తున్నట్లుగా తెలిపారు. సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందుకున్న లబ్ధిదారులు ఈ సందర్భంగా బొండా ఉమాకు కృతజ్ఞతలు తెలిపారు. సెంట్రల్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సహాయ నిధి పేద మధ్యతరగతి కుటుంబాలకు ఒక వరంగా మారింది. ఎమ్మెల్యే కార్యాలయానికి నా ఆఫీస్కి వచ్చినటువంటి ప్రతి అప్లికేషన్ని సీఎం గారి కార్యాలయం వరకు తీసుకెళ్ళి సీఎం గారికి సమస్యను వివరించి మరి ఆ బిల్స్ అన్నిటి కూడా అక్కడ సబ్మిట్ చేసి మళ్ళా చెక్కు రాపిచ్చి గౌరవంగా ఇక్కడికి వాళ్ళని పిలిచి మా డివిజన్ పార్టీ అధ్యక్షులు, మా మాజీ కార్పొరేటర్ల చేతుల మీదుగా వాళ్ళకి ఇవ్వటం వల్ల ఎవరైతే ఎమ్మెల్యే కార్యాలయానికి వస్తున్నారో వాళ్ళకి పనులు అవుతున్నాయని ఒక సంతృప్తి, ప్రతి ఒక్కళ్ళు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా 2014-19 నేను శాసనసభ్యుడిగా ఆ రోజు 30 కోట్ల పైన ముఖ్యమంత్రి సహాయం ద్వారా ప్రజలకు సహాయం చేశాం. ఇప్పుడు ఈ 13 నెలల్లోనే 9 కోట్లు వరకు చేయగలిగాం. రాబోయే 4 సంవత్సరాలు కూడా ఎంత వచ్చినా, ఎన్ని అప్లికేషన్లు వచ్చినా సరే ముఖ్యమంత్రి గారి కార్యాలయం తీసుకెళ్ళి దగ్గర నుండి చెక్కులు రాపించి సహాయం చేస్తాం. పనిచేసే కార్యాలయం, పనిచేసే శాసనసభ్యుడు ఉంటే ఏ విధంగా ఉంటుందో ప్రజలు చూస్తూ ఉన్నారు. ఆ డివిజన్ పార్టీ నాయకులు కానీ నిత్యం ప్రజల్లో ఉంటా ఉన్నారు. ఎప్పటికప్పుడు సమస్యలు మా దృష్టికి తీసుకొస్తూ ఉన్నారు. వచ్చిన ప్రతి సమస్యని పరిష్కరించి పంపించడం మాకు సంతృప్తిగా ఉంది. రాబోయే రోజుల్లో కూడా బాధ్యతగా ప్రజలకు సేవ చేస్తామని తెలియజేస్తాం. సీఎం చంద్రబాబు నాయుడు గారి దయ వల్ల
మా డివిజన్లో సెంట్రల్ నియోజకవర్గం బొండ ఉమామహేశ్వర గారి దయ వల్ల మేము ఏ రోజైనా సరే మేము ఇక్కడికి వచ్చి అన్న మాకు ఈ ఇబ్బంది ఉంది అని చెప్తే వాళ్ళు వెంటనే మాకు కావాల్సినవన్నీ చేసి పెడతారు వాళ్ళ ఆఫీస్కి వచ్చి. అలాగే మాకు సీఎం రిలీఫ్ ఫండ్ ఈ మా డివిజన్కి 1వ డివిజన్ కొమ్మినేని సురేష్ అని నా పేరు. మా డివిజన్కి ఇవాళ 7 చెక్కులు వచ్చినాయండి సీఎం రిలీఫ్ ఫండ్. మేము ఆ 7గురిని కూడా ఇంత ముందు తీసుకొచ్చినప్పుడు మాకు రెస్పాన్స్ కూడా మా సెంట్రల్ ఆఫీస్లో కూర్చోబెట్టి ఏంటమ్మా ఏంటి అని అన్ని అడిగి వివరంగా మాట్లాడి వాళ్ళ మంచి అట్లనే తీసుకొని ఎమ్మెల్యే గారు మాకు పైకి తీసుకెళ్లి మాకు వాళ్ళ చెక్కులు అందజేయడం జరిగిందండి. మాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే సీఎం చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి మేము ధన్యవాదాలు తెలియజేయాలి. అందరికీ నమస్కారం అండి. నా పేరు దివ్యశ్రీ లీలావతి అండి. మేము 1వ డివిజన్లో ఉంటాము. నాకు ఈ సమస్య వచ్చింది, నాకు హెల్ప్ చేయమని చెప్పి నేను బోండ ఉమామహేశ్వర గారిని, ఎమ్మెల్యే బోండ ఉమామహేశ్వర గారిని కలిశానండి. కలిస్తే ఆయన అన్నారు, నీకు సీఎం రిలీఫ్ ఫండ్ దాని కింద సహాయ నిధి కింద నేను పెడతానమ్మా అని చెప్పారు. నా హాస్పిటల్ బిల్స్ అన్ని తీసుకొచ్చి నేను సార్కి సబ్మిట్ చేయటం అయింది. నాకు ఇవాళ సారు 25,000 రూపాయల చెక్కు అందించారండి. సీఎం చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, బోండ ఉమామహేశ్వర గారికి నేను రుణపడి ఉంటానండి. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలు సరికాదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. స్టీల్ ప్లాంట్ యాజమాన్యం ఇప్పటికే కాంట్రాక్ట్ ఉద్యోగులను, పర్మనెంట్ ఉద్యోగులను తొలగిస్తున్న తీరు అనుమానాలు కలిగిస్తున్నాయని చెప్పారు. అనకాపల్లి వద్ద మెటల్ స్టీల్ ప్లాంట్ కోసం విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేసేందుకు కుట్ర చేయడం చాలా దారుణమని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు వెంటనే స్పందించి విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం ఆల్ పార్టీ మీటింగ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఎంతో చరిత్ర కలిగిన విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేస్తే చంద్రబాబు నాయుడును చరిత్ర క్షమించదని హితవు పలికారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేట్ పరం చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కుమ్మక్కై అంచెలంచెలుగా ఆ కార్యక్రమాన్ని కొనసాగిస్తారు. గతంలోనే దాదాపు 3,000 మంది కాంట్రాక్ట్ కార్మికులను తొలగించారు. అంతేకాకుండా మార్చి నెలలో దాదాపు 1,140 మంది పర్మనెంట్ కార్మికులకు డిఆర్ఎస్ వచ్చి వాళ్ళని ఇవ్వరు. మళ్ళీ ఇప్పుడు సెకండ్ లిస్ట్ ప్రిపేర్ చేశారు. ఆ సెకండ్ లిస్టులో 1017 మంది పేర్లు ఉన్నాయని చెప్పి తెలుస్తారు. కాబట్టి అంటే అంచెలంచెలుగా పర్మనెంట్ ఉద్యోగస్తులను, కాంట్రాక్ట్ కార్మికులను తొలగించే పనిలో వీరు ఉంటారు యాజమాన్యం. అంతేకాకుండా ఇప్పుడు గోరు చుట్టపై రోకటి పోటున్నట్టు 32 డిపార్ట్మెంట్లను ఇవాళ ప్రైవేట్ పరం చేశారు. అందుకు గాను టెండర్స్ పిలిచారు 9వ తేదీ వరకు. రేపు సెప్టెంబర్ 10వ తేదీ నాటి టెండర్లు ఓపెన్ చేసి ఎవరైతే బిడ్డర్స్ ఉన్నారో వారికి అప్పచెప్పడానికి 32 డిపార్ట్మెంట్స్ వారికి అప్పచెప్పడానికి ప్రయత్నం. అంటే ఈరోజు కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలో అధికారంలో కూటమి ప్రభుత్వం రెండు కూడా కూడబలుకొని కుమ్మక్కై ఇవాళ దీన్ని ప్రైవేట్ పరం చేయడానికి వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. మరోవైపు ఏమాత్రం సిగ్గు ఎగ్గు లేకుండా మన రాష్ట్రానికి చెందిన ఎంపీలు కేంద్ర ఉక్కు శాఖ మంత్రి దగ్గరికి వెళ్ళి వీళ్ళ ప్లీ ఏమంటే వాళ్ళు విశాఖ స్టీల్ గురించి మాట్లాడడం లేదు. అనకాపల్లి మిట్టల్ ఫ్యాక్టరీకి క్యాప్టివ్ మైన్స్ కావాలని అడుగుతూ ఉన్నారు. అదేవిధంగా పర్మిషన్స్ ఇవ్వండి అని అడుగుతూ ఉన్నారు. వీళ్ళు పోయి దానికోసం అడుక్కుంటా ఉన్నారు. అంటే విశాఖ స్టీల్ని పక్కన పెట్టేసి దీన్ని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి అక్కడ అనకాపల్లి దగ్గర మిట్టల్ ఫ్యాక్టరీ తేవడానికి మాత్రం వీళ్ళు తీవ్రంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేను గ్యారంటీ చెప్తా ఉన్నా, మీరు ఇదే పద్ధతిలో వ్యవహరిస్తే చరిత్ర మిమ్మల్ని క్షమించదు. పోరాడి సాధించుకున్న ఫ్యాక్టరీ, తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీక. 34 మంది ప్రాణాలు అర్పించి సాధించుకున్నారు. ఇవాళ విశాఖ స్టీల్ అంటూ ఒక బ్రాండ్ ఇమేజ్ ఉంది. దాన్ని మీరు ప్రైవేట్ పరం చేస్తారా? ప్రైవేట్ వానికి తైనాతీలుగా వాడికి కుమ్మక్కై వాడితో లాలించబడతారా? మిట్టల్ గారికి సేవ చేయడానికి మిమ్మల్ని ఎంపీలుగా ఎన్నుకున్నారని నేను అడుగుతాను. నేను చివరిగా ముఖ్యమంత్రి గారికి మాత్రం ఒకటే చెప్తాను. ముఖ్యమంత్రి గారు రాష్ట్రం గురించి, అభివృద్ధి గురించి రోజు చెప్తా ఉన్నాడు గంటలు. నేను ముఖ్యమంత్రి గారికి మీరు ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసినా విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేట్ పరం అయితే మాత్రం నేను గ్యారంటీ చెప్తా, తెలుగు ప్రజలు క్షమించరు, చరిత్రహీనులుగా మిగిలిపోతారు. కాబట్టి అంటే ముఖ్యమంత్రి గారే ప్రత్యేకంగా చొరవ తీసుకొని ఈ స్టీల్ ఫ్యాక్టరీని కాపాడడానికి ముందుకు రావాలి. తక్షణమే ఆల్ పార్టీ మీటింగ్ పెట్టాలి. కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తేవడానికి పూనుకోవాలని చెప్పి నేను కోరుతాను. కాగ్ని వేదికలోని అంకెలను వైసీపీ తిమిని బమ్మిని చేస్తుందని టీడీపీ అధికార ప్రతినిధి, ఏపీ బయోడైవర్సిటీ బోర్డు చైర్మన్ నేలేపాలెం విజయకుమార్ విమర్శించారు.
మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఏడాది ఆదాయాన్ని 2 ఏళ్ల క్రితం అంకెలతో పోల్చి కూటమి ప్రభుత్వం విఫలం అంటూ మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీడీపీ అధికార ప్రతినిధి ఏపీ బయోడైవర్సిటీ బోర్డు చైర్మన్ నేలాయపాలెం విజయ్ కుమార్ మాట్లాడుతూ 2023 జూలైలో వైసీపీ హయాంలో 58,000 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందన్నారు. 2023 జూలైలో కేంద్రం నుంచి వచ్చిన 20,000 కోట్ల రూపాయల గ్రాంట్లను కూడా కలిపి చెప్పిన బుగ్గన అదే 2025 జూలైలో కేంద్రం నుంచి ఎలాంటి గ్రాంట్లు లేకుండానే రాష్ట్రం సొంత ఆదాయం 49,000 కోట్ల రూపాయలనే విషయాన్ని చెప్పడం లేదని స్పష్టం చేశారు. కేంద్రం గ్రాంట్స్ మినహాయిస్తే 2023 జూలైలో వచ్చిన ఆదాయం కేవలం 38,000 కోట్ల మాత్రమేనని ఆయన వివరించారు. మామూలుగానే ఆర్థిక సంఖ్యలు చాలా క్లిష్టంగా ఉంటాయి, అంత ఈజీగా మామూలు జనాలకు అర్థం కావు. సో మాజీ ఆర్థిక మంత్రి లాంటి వాళ్ళు వచ్చేసి ఎక్కడెక్కడో సంఖ్యల్ని కలిపి దీన్ని మార్చేసి కలిపేసి మీరు ఈసారి చాలా తక్కువ ఉన్నారు, లాస్ట్ టైం మాకు 58,000 కోట్లు వచ్చాయి, మా ఆదాయం మీ ఆదాయం 49 కోట్లే అంటే మామూలు జనాలు కనీసం సాక్షి పేపర్ చదివే వాళ్ళన్నా వైసీపీ వాళ్ళన్నా ఓహో మనకు చాలా బాగా వచ్చిందేమో, మేము అంత బాగా చేసామేమో అని అనుకుంటారు. సో క్యాగ్ అనేది ఒక రెగ్యులేటరీ సంస్థ, భారత ప్రభుత్వం చేత అధీకృతమైన రెగ్యులేటరీ సంస్థ. అట్లాంటి సంస్థ ఒక ఫిగర్స్ అంటే ఆర్థిక సంఖ్యలు ఇచ్చినప్పుడు వాళ్ళు ఏ విధంగా ఇచ్చారో ఆ విధంగానే దాన్ని చదవాలి. ఇష్టం వచ్చేది కలిపేసి పైంది కిందది కలిపేస్తే చాలా ఘోరంగా అసహ్యంగా ఉంటుంది. ఆ అసహ్యకరమైన పనే నిన్న బుగ్గన రాజేంద్ర గారు చేశారు. ఇవాళ అదే అసహ్యమైన పని మన సాక్షి పేపర్లో వేశారు. 4 నెలల్లో అంటే ఈ సంవత్సరం ఏప్రిల్ నుంచి జూలై వరకు మన ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది, మనం ఏమైనా తగ్గామా లేకపోతే ఎక్కామా, లేకపోతే వైసీపీ చెప్పేటన్నా వాళ్ళ 2024 కాదు 23 కంటే కూడా మేము తగ్గిపోయినామని సాక్షి రాశారు. సో మామూలు ప్రజలకి చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉంది కాబట్టి 2023 జూలైలో 38,879 కోట్లు అండి, 38,000 crores చేంజ్ చేద్దాం. 2024లో 40,958 అంటే 41,000 crores అంటే దాదాపు 3,000 కోట్లు పెరిగింది సంవత్సరానికి. 2025 జూలై మొన్న ఏమంటారు 15 days క్రితం అయిపోయిన జూలైలో మా యొక్క ప్రభుత్వంలో వచ్చిన ఆదాయం 45,000 కోట్లు. బుగ్గన రాజేంద్ర గారు వైసీపీ నాయకుడు బుగ్గన రాజేంద్ర గారు చెప్పిన ప్రకారం జూలై 23లో 38,000 చిల్లర కోట్లు వస్తే 38,000 చిల్లర కోట్లు 2 సంవత్సరాల క్రితం వస్తే ఈ సంవత్సరం ఇప్పుడు జూలై 2020లో 45,000 కోట్లు వచ్చింది. 7,000 కోట్ల రూపాయల ఆదాయం రాష్ట్ర సొంత ఆదాయం. ఇంత ఆదాయం ఎప్పుడు మాకు ఇంత ఆదాయం బాగొస్తే 38,000 కోట్లకి అప్పుడెప్పుడో 2024లో రావాల్సిన 2014లో రావాల్సిన రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్లన్నీ 2023లో వస్తే దాన్ని కూడా కలిపేసుకొని ఈ వచ్చిన 35,000 అప్పుడు వచ్చిన డబ్బు మొత్తం కలిపి 58,000 మాకు వచ్చింది అని చెప్పడం ఎంత అసంబద్ధం, ఎంత అన్యాయం, ఎంత అసహ్యం. తమ సమస్యల పరిష్కారం కోరుతూ ఏపీ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ ఐఎఫ్టియు ఆధ్వర్యంలో విజయవాడ ధర్నా చౌక్ లో మహాధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో పాల్గొన్న ఐఎఫ్టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం రామకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొని కార్మికుల ఆందోళనకు ఆయన మద్దతు పలికారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ రాష్ట్రంలో 36 లక్షల కుటుంబాలు 36 రకాల వృత్తులలో భవన నిర్మాణ రంగాన్ని నమ్ముకొని జీవిస్తున్నారన్నారు. దేశంలో 8 కోట్ల మంది భవన నిర్మాణ రంగ కార్మికులుగా ఉన్నారని, వీరి సంక్షేమం పాలక ప్రభుత్వాలకు పట్టడం లేదన్నారు. భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయన్నారు. కార్మికుల సంక్షేమ బోర్డు నిధులు పక్కదారి పట్టించాయన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్షేమ బోర్డు నిరుపయోగంగా మారిందన్నారు. అనంతరం ఐఎఫ్టియు ఎన్టీఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శి జి హరికృష్ణారెడ్డి మాట్లాడుతూ కార్మికులు ప్రమాదాల బారిన పడినప్పటికీ సంక్షేమ బోర్డు నిధులు ఉపయోగపడటం లేదన్నారు. సంక్షేమ బోర్డు నిలుపుదలకు గత ప్రభుత్వం ఇచ్చిన జీవో 1214ను వెంటనే ప్రభుత్వం రద్దు చేయాలన్నారు. 50 సంవత్సరాలు దాటిన భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ బోర్డు నుంచి వృద్ధాప్య పెన్షన్ ఇవ్వాలని అన్నారు. సహజ మరణం చెందిన కార్మికులకు 5 లక్షల రూపాయలు ఇవ్వాలని, ప్రమాదవశాత్తు మృతి చెందిన కార్మికులకు ప్రభుత్వ పరంగా 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా సంక్షేమ బోర్డు నుంచి ఇవ్వాలని అన్నారు. బీసీడబ్ల్యూ యూనియన్ ఆధ్వర్యంలో ఈ రోజు విజయవాడ ధర్నా చౌక్ లో భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డులో ఉన్నటువంటి సంక్షేమ పథకాల అమలు కోసం ఈ రోజు మహాధర్నాన్ని నిర్వహిస్తా ఉన్నాం. ప్రధానంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 38 లక్షల భవన నిర్మాణ కార్మికులు ఏదైతే ఉన్నారో దాదాపుగా 1 కోటి మందికి పైగా ఈరోజు
ఈ ప్రభుత్వం నెగ్గడానికి కారకులైనటువంటి భవన నిర్మాణ కార్మికుల్ని ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంది. ఓ కూటమి ప్రభుత్వమా, ఇప్పటికైనా కళ్ళు తెరిచి చనిపోయినటువంటి కార్మికులకి 10 లక్షల ఎక్స్గ్రేషియా, సహజ మరణం పొందినటువంటి వాళ్ళకి 5 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం కూటమి ప్రభుత్వాన్ని. మరొక వైపు ఈ రాష్ట్రంలో కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళకి ఏదైతే సెస్ ద్వారా వస్తూ ఉందో ఆ డబ్బులను కూడా బోర్డులో జమ చేస్తూ ఉన్నారు. వీళ్ళు కట్టినటువంటి డబ్బుల్ని ఈ కార్మికులకు ఇమ్మని చెప్పేసి అడుగుతూ ఉంటే ఈ ప్రభుత్వం చేస్తున్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున అన్ని సంఘాలతో ఈ ప్రభుత్వాన్ని గద్దె దించేలాగా ఆందోళన చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. భారీ వర్షాల కారణంగా ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద ప్రవాహం కొనసాగుతుంది. గంట గంటకు వరద నీరు పెరుగుతుంది. ప్రకాశం బ్యారేజీకి 6 లక్షల క్యూసెక్లకు పైగా వరద నీరు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. భారీ వర్షాల కారణంగా ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద ప్రవాహం కొనసాగుతుంది. గంట గంటకు వరద నీరు పెరుగుతుంది. ప్రకాశం బ్యారేజీకి 6 లక్షల క్యూసెక్లకు పైగా వరద వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద చేరుతుంది. శ్రీశైలం నుంచి 5.5 లక్షల క్యూసెక్లకు పైగా దిగువకు విడుదలయ్యే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. పులచంత నుంచి ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది. వరద పెరుగుతున్నందున లంక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. వాగులు కాలువలు దాటేందుకు ప్రజలు ప్రయత్నించవద్దని చెప్తున్నారు అధికారులు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మంగళగిరిలో నిర్వహించిన P4 ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు నాయుడు. బంగారు కుటుంబాలు వారిని దత్తత తీసుకున్న మార్గదర్శకులతో ముఖాముఖి. వైసీపీ అధినేత జగన్ పై మంత్రి నారాయణ ఫైర్. జగన్ ఇంట్లో విష ప్రచారాలు చేస్తే వైసీపీకి వచ్చే ఎన్నికల్లో 11 సీట్లు కూడా రావని హెచ్చరిక. విధి నిర్వహణలో ఉత్తమ సేవ కనబర్చిన అధికారులను సత్కరించిన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.